గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జై శ్రీరామ్. దశరథ రామ, జానకి రామ, అయోధ్య రామ, పటాభిరామ. ఆ శ్రీరాముని కళ్యాణ ఘట్టం అద్భుతంగా జరుగుతుంది. దేశమంతటా కూడా శ్రీరాముని కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి అంగరంగ వైభవంగా. ఒక్క ప్రదేశం అని కాదు, ఒక్క ప్రాంతం అని కాదు, ప్రతి ప్రదేశంలో ప్రతి ప్రాంతంలో చక్కగా రాముని కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం మనం కాప్రా సాయిబాబా టెంపుల్ పరిధిలో ఉన్నాం. ఇక్కడ శ్రీరాముని కళ్యాణ మహోత్సవం అద్భుతంగా జరుగుతుంది. మరి వీక్షిద్దాం. जनयित्री कल्याण संधात्री गांधर्व विद्या कला कंठनाळाम् त्रिवेदी वलीं सार साहित्य साहित्य निर्वर्तित प्रोल्लसद्रुक्त गंगामनेकाभिचार क्रिया होम धूमावली मेचका धर्मणाम्नाय रोमावलीं कल्प शिक्षाक्षरा कल्प साक्षाच्चरित्रां निरुक्त प्रियोक्तिं भुजद्वन्द्व. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. ఈ ఒక్క నామాన్ని, శ్రీరామ అనే నామాన్ని ఒక్కసారి జపించిన విష్ణు సహస్రనామం జపించినంత ఫలితం ఉంటుందట. మరి ఆ రామనామం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా హనుమంతుడు ఆ చక్కగా వీక్షిస్తూ ఉంటారట. హనుమంతుడు ఎక్కడైతే వీక్షిస్తూ ఉంటారో అక్కడ సకల శుభాలు కలుగుతాయి. ఎంతో బలం, ఎంతో ధైర్యం, స్థైర్యం ఉంటుంది అంటారు కదా. మరి అంతటి అద్భుతమైన శ్రీరామ కళ్యాణ ఘట్టాన్ని వీక్షిద్దాం. చక్కగా మన హనుమంతుడి దగ్గర ఉన్నటువంటి ఆ బలాన్ని, ఆ ధైర్యాన్ని, స్థైర్యాన్ని పెంచుకుందాం. ఒక్కసారి వీక్షించేద్దాం. వచ్చేసేయండి. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం. అలా శ్రీరామ నవమి ఈ రోజు, ఈ సందర్భంగా చక్కగా ప్రతి ప్రాంతాన శ్రీరామనవమి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మనం అనేక ప్రదేశాలను వీక్షించి అక్కడ జరుగుతున్నటువంటి శ్రీరామనవమి మహోత్సవాలు మనందరికీ చూపించాలనే ఉద్దేశంతో మరి ప్రస్తుతం మనం కొన్ని ప్రదేశాల్లో ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు కాప్రా సాయిబాబా టెంపుల్లో జరుగుతున్నటువంటి శ్రీరామనవమి మహోత్సవాల్లో పాల్గొన్నాం. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి శ్రీరామనవమి మహోత్సవాలను చక్కగా వీక్షిద్దాం. మరి అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి సంబంధించి కూడా ఒక్కసారి వీక్షిస్తే మరింత బాగుంటుంది కదా. ఎంతో అద్భుతమైన దేవాలయం ఇక్కడ ఉన్నటువంటి సాయిబాబా ఆలయం. ముందుగా ఆలయ లోపలికి మనం దర్శించినంత మాత్రం చేతే మనకి ఎంతో ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అలా లోపలికి రాగానే మొదటిగా ఇక్కడ ప్రత్యక్షమయ్యేటటువంటి స్వామి ఆంజనేయుడు. ఆంజనేయ స్వామిని ఒక్కసారి దర్శించినంత మాత్రం చేత ఎంతో ధైర్యం, స్థైర్యం, బలం, మనకి ఉన్నటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయని చెప్పి అంటారు. మరి హనుమంతుని దర్శనం తర్వాతనే వెంటనే సాయిబాబా ఆలయాన్ని మనం దర్శించుకోవచ్చు. ఆ తర్వాత చక్కగా లోపలికి వెళ్ళి సాయిబాబాని కూడా దర్శించుకోవచ్చు. పదండి లోపలికి వెళ్ళి ఒక్కసారి సాయిబాబా దర్శనం కూడా చేసేసుకుందాం. సాయిబాబా ఎంతో చక్కగా అలంకరించారు కదా. సో దాదాపుగా ప్రతి గురువారము, ముఖ్యంగా ప్రతి నెలలో వచ్చేటువంటి ప్రత్యేకమైన రోజులలో కూడా సాయిబాబాని ఇంత చక్కగా అలంకరిస్తారు. కాపరా నగర్ పరిధిలో ఉన్నటువంటి సాయిబాబా మందిరం ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించారు. ముఖ్యంగా ఇది క్రోధినామ సంవత్సరం కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో గురువు బలం ఎంత ఉంటే మనకు అంత బాగుంటుంది అనేది ఆధ్యాత్మికవేత్తలు ఆల్రెడీ చెప్పారు. మనం అందరం విన్నాం కదా. ఖచ్చితంగా సాయిబాబా దర్శనం ఈ సంవత్సరం అంతా కూడా చేసుకోవడం మనందరికీ కూడా ఎంతో ప్రత్యేకము, మరింత బలము మన జాతకాలకి చేకూరుతుంది అనేది మనం విన్నాం కదా. మరి ఒక్కసారి ఇక్కడ అయ్యగారు ఉన్నారు, అయ్యగారితో కూడా మాట్లాడేద్దాం. నమస్కారం అయ్యగారు. నమస్కారం అండి. ఇది సాయిబాబా దేవస్థానం, ఎల్లారెడ్డి కూడా సాయిబాబా టెంపుల్. ఈ దేవస్థానంలో అనుకున్న పని ఎవరు ఏమైనా అనుకుంటే తప్పకుండా నెరవేరుతుంటుంది. ఇది టెంపుల్ 24 సంవత్సరాలు అవుతుంది కట్టి. ఈ దేవస్థానము మనం అనుకున్న పని ఎప్పుడు అనుకుంటే, ఏ పని మనసులో అనుకుంటే ఆ పని నెరవేరుతున్నది. కాబట్టి ఎవరైనా సరే ఇది పొద్దున 5:30కు కాగడా ఆడుతుంటుంది. ఉదయం 6 గంటలకు రోజు నిత్య అభిషేకం ఉంటుంది బాబాగారికి. మరియు మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి ఉంటుంది. మరియు సాయంత్రం 6 గంటలకు సాయంకాలం ఆరతి. మరి ప్రతి గురువారం రోజున అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు
అధిక సంఖ్యలో పాల్గొంటారు. అనుకున్న పని నెరవేరుతుంది కాబట్టి ఈ యొక్క బాబా గారికి చాలా పూర్తి నమ్మకం ఉంటుంది భక్తుల యందు. ఎప్పుడు ఎవరైనా అనుకుంటే అది నెరవేరుతుంటుంది. ఓం సాయిరామ్. సో చూసారు కదా సాయిబాబా ఎంత ప్రశాంతమైన వదనంతో ఎంతో చక్కగా అలా నవ్వుతూ అలా కనిపిస్తూ ఉన్నారు. సో ఒక్కసారి సాయిబాబాని అలా చూసి ఇలా దర్శించుకున్నంత మాత్రం చేత మనకి ఎంతో ప్రశాంతత కలుగుతుంది. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాం? మనకి ఎలాంటి కష్టాలు నష్టాలు లేకుండా చక్కగా సుఖంగా ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉంటాం. మరి ఆ బాబాని ఒక్కసారి దర్శించుకున్నంత మాత్రం చేతే మనకి ప్రశాంతత కలుగుతుంది. మరి అదేవిధంగా చక్కగా ఈ సాయి మందిరంలో ఇంకొక ప్రత్యేకత ఉంది. అదేంటో తెలుసా? చిన్న సాయిబాబా, చక్కగా చిన్న సాయిబాబా, శివుడు, వినాయకుడు ఇప్పుడు దర్శనం కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు. అలాగే శివ భక్తులు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళందరి కోసం మహాశివలింగం ప్రత్యేకంగా కూడా ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ శివలింగానికి సోమవారాలు ప్రతిరోజు కూడా ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించిన అనంతరమే నైవేద్యం పెడతారు. ఎందుకంటే దాదాపుగా ఇక్కడ చూస్తున్న భక్తులందరూ చెప్తున్న విషయం ఏంటంటే ప్రతిరోజు కూడా సాయిబాబా హారతి ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా నిత్య పూజలు అందుకుంటున్నటువంటి ఆలయమే ఇది అని చెప్తున్నారు. మరి ఎవరైనా ఈ ఆలయాన్ని కూడా దర్శించుకోవాలి, ఒక్కసారి చూడాలి అనుకుంటే ఖచ్చితంగా విచ్చేయవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.